రాజు గారు, నాజర్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, బ్రహ్మానందం గారు, మీరు ఇలా ఉన్నారు. కానీ ప్రమోషన్స్కి ఎవరు రాలేదు సార్? అంటే చిన్న సినిమా అని రాలేదా, లేకపోతే అలాగే బిజీగా ఉన్నారు వాళ్ళందరూ? అందరూ మేబీ బిజీగా ఉన్నారు. నాకు అర్జున్ ఫోన్ చేయగానే ఎవరెవరు చెప్పావు అర్జున్, నువ్వు సరే నీ తరఫున నువ్వు చెప్పావు, ప్రొడక్షన్ సైడ్ కూడా నువ్వు ఒకసారి ఫోన్ చేయించు, తప్పకుండా వస్తారు. ఎందుకంటే పెద్ద సినిమా చిన్న సినిమా అని ఆర్టిస్ట్కి నాకైతే ఆ ఫీలింగ్ లేదండి. ఎందుకంటే మేబీ షూటింగ్లో అవుట్డోర్లో ఉండి రాకపోవడం కారణం అయి ఉంటుంది, అంతే తప్ప దాని గురించి. అంటే సినిమా రిలీజ్ అయ్యి దాదాపు 5-6 రోజులు అవుతుంది, కానీ అంటే ఏ ఆర్టిస్ట్ కూడా కనపడలేదు, వీళ్ళే కనిపిస్తున్నారు, మీరే ప్రమోషన్లో ఉంటున్నారు. అలాంటి వాళ్ళు ఉంటే సినిమా చిన్న సినిమా కొద్దిగా ఎంకరేజ్మెంట్ ఉంటుంది కదా. ఎస్, సో డెఫినెట్గా మరి వాళ్ళు నాజర్ గారు ఒక వీడియో పెట్టారు, తర్వాత మిగతా ఆర్టిస్టులు మేబీ షూటింగ్ ఉంటా అర్జున్ అంతేనా, బిజీగా ఉంటాం అంతే. ఇందాక ఒక మాట అన్నారు, నా వల్లే సినిమా ఆడింది అని గొప్పగా చెప్పుకుంటారు కొంతమంది, నా వల్లే అని అంటారు. మరి ఈ రోజుల్లో చూస్తుంటే చాలా మంది హీరోలు మా వల్లే సినిమా సక్సెస్ అయిందని రెమ్యునేషన్ పెంచుకుంటుంటారు. మరి అలాంటి వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు సార్? అదే చెప్తున్నా కదా సార్, ఇప్పుడు ఒక ఇంజన్ తయారు చేయాలంటే చాలామంది ఉంటాయి కానీ ఆ ఇంజన్ తయారవుతుంది. సో అలాగే ఎవరు కూడా స్టేట్మెంట్ ఇవ్వరే, అలాగా తెలుగు ఇండస్ట్రీలో ఎవరు కూడా అలా స్టేట్మెంట్ ఎవరు కూడా స్టేట్మెంట్ ఇవ్వరు. అంటే ఎందుకంటే చెప్తానండి, ఎందుకంటే ఎంతమంది ఆర్టిస్టులు ఉంటే, ఎంతమంది టెక్నీషియన్ ఉంటేనే 20 క్రాస్ ఉంటేనే ఒక సినిమా నడుస్తుంది, అంతే తప్ప ఏ హీరో కూడా ఎప్పుడు కూడా అలా చెప్పుకోరు. కానీ నిర్మాత దగ్గర డిమాండ్ అయితే చేస్తారు కదా, ఓటీటీ నా సినిమా వస్తుంది, శాటిలైట్ నా వల్లే పెరుగుతుంది, థియేటర్స్ ఎక్కువ నా వల్లే, ఓపెనింగ్ కూడా మా వల్ల వస్తాయనేసి అంటున్న పరిస్థితి ఉంది ఈ రోజులలో. అంటే ఈ క్వశ్చన్ నన్ను అడగకుండా మీరు అడిగితే బాగుంటుంది. కంపల్సరీ వాళ్ళని కూడా అడుగుతాం, కాకపోతే ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి మీ ద్వారా వాళ్ళకి కన్వే అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక గొప్ప వ్యక్తి అయ్యామంటే దాని వెనకాల ఎంతో కష్టం ఉంటే కానీ అవరు, అంతే. సో నేను చెప్పేది, సో అందులో నేను కూడా ఒక పార్ట్ అనుకోవడం అంతే నాకు తెలిసి. ఇక మొత్తం హరిగా